గల్ఫ్ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్లో భాగంగా ఈరోజు సిరిసిల్ల రావడం జరిగింది. ఇక్కడ ఈ చర్చా వేదిక ద్వారా గల్ఫ్ బాధితుల లేకపోతే వాళ్ళ అనుభవాలన్నింటినీ తెలుసుకొని పెద్దల అభిప్రాయాలు కూడా తెలుసుకొని వీటన్నిటినీ కూడా మేము తీయబోయే సినిమాలో ఉపయోగిద్దామని ఆలోచిస్తున్నాం. నుంచి చేపట్టిన మూవీ చాలా సంతోషించదగ్గ విషయం. ఇది మనకు ఉపయోగపడుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. అక్కడ పోయిన మన పిల్లల కష్టాలు, వాళ్ళు పడే బాధలు, వాళ్ళు అక్కడ స్వయంగా తిరిగి కూడా మనకు కళ్ళకు కట్టించినట్టు చూపెట్టాలని నేను వాళ్ళ పడుతున్న బాధల గురించి ఇక్కడ క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూనే దుబాయ్, మస్కట్ లాంటి ప్రాంతాల్లో పర్యటించి దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు ఒక చక్కటి చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ చిత్రం చూశాక ఇక్కడి ప్రాంత ప్రజలకి అక్కడ పడుతున్న బాధలేంటో తెలిసి వస్తాయి. వెళ్ళాలా, వెళ్ళొద్దా, వెళ్తే ఏం చేయాలని ఒక అవగాహన పెరుగుతుంది. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్ కావాలని ఈ శ్రావ్య ఫిల్మ్స్ ఆధ్వర్యంలో సునీల్ కుమార్ గారు ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. ఈ రోజున ప్రజెంట్గా మన తెలంగాణ ప్రాంతంలో మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతంలోని కడు పేదరికలు ఉన్నవాళ్ళు ఏదో ఒకటి మనకు ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయని చెప్పేసి ఏజెంట్ల చేత మోసం చేయబడి అక్కడికి వెళ్ళి మళ్ళీ అప్పులు చేసి ఇక్కడికి వచ్చి తిరిగి మళ్ళీ అప్పులు చెల్లించలేక వారి యొక్క వితలు, వారి యొక్క బాధల గురించి ఒక మంచి సందేశాత్మక సినిమా తీసి ముందు రాబోయే తరాలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి వారి చేత కూడా మోసపోకుండా ఉండడానికి ఒక మంచి సినిమా తీస్తారు. దీనికి పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ఒక్కొక్కరి యొక్క అనుభవాలు తీసుకొని ఎక్కడెక్కడ ఎట్లా ఇబ్బందులు అవుతుంది, ఊళ్ళో ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులని బయటకు వెళ్ళి ఆలోచిస్తారు, వెళ్ళిన తర్వాత కూడా ఎట్లా మోసగించబడుతుంది, ముందు వాళ్ళు మోసపోకుండా ఉండడానికి చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ సినిమా అంటే ఎక్కడో టౌన్ హైదరాబాద్ సినిమా చేయడం లేదు. ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడికి వచ్చి సిరిసిల్ల మారుతున్న ప్రాంతాల్లో సిరిసిల్ల వంటి కానీ, తర్వాత చింతటాన కానీ, పెద్దూరు కానీ, నేరళ్ళ కానీ ఇలాంటి గ్రామాలలో వాళ్ళు అవేర్నెస్ తీసుకురావడానికి ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముందు వీటికి తప్పకుండా మా వంతు సహకారం అందిస్తామని, అట్లాగే ఈరోజు అవకాశం ఇచ్చిన మన రంగేంద్ర మోహన్ రావు గారికి, వెంకట్రావు గారికి, అందరికీ ఇక్కడికి వచ్చేసిన మా బాధ్యతలు కూడా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. సార్ మాది నేరల గ్రామం, మండలం సిరిసిల్ల, జిల్లా కరీంనగర్. అంటే ఫస్ట్ సార్ నన్ను దగ్గర చుట్టపైన తీసుకుని మస్కట్ తీసుకొని అప్పుడు 1,50,000 మీద పడే సార్. ఇక వచ్చి అట్నో ఇట్నో అని ఉంటే అమ్ముకొని కట్టుకున్నారు. అయితే ఉండగా నేరల్లో ఏం చేసినట్టు మొన్న ఒక ఆయన శేఖరరావు అంటే మనుషులు కావాలని ఒక మనిషితో చెప్తే నేను పోను అంటే ఇక పోరాని జీతం మంచిగా ఉన్నదట అంటాడునేనట 10 మందికి అని చెప్పి సార్ అనగానే నేను సరే అనుకొని 10,000 రూపాయలు ఇచ్చిన ఆయనకు. 10,000 ఇచ్చినాక అంటే 30,000 రూపాయలు తీసుకుంటాము అని అంటే ఇక 30-20 కానీ నాకు ఇప్పుడు పరిస్థితి అంటే ఏం పని అంటే అంటాను నీకే 10 మందికి అంటాడాలని చెప్పి 10,000 తీసుకున్నారు సార్. 10,000 తీసుకున్నాక మళ్ళీ ఏదైనా టిక్కెట్కి ఆడవాలంటే ఆయనే టిక్కెట్ తీసుకొచ్చిండు అదే 10,000 తోటి. తీసుకొచ్చిపోయినాక ఏమైందంటే అక్కడ అంటే ఏమి లేదు, చెవిది తోలిచ్చిండు దుబ్బకథ తీసుకొని. చెవి తోలిచ్చి రన్ మాట్లాడినాడు, ఎన్నో అన్నాడు. అక్కడ కథ జరిగినాయి. ఇక అక్కడ అడిబాక్స్లో కొట్టిండు. వచ్చిన చూస్తే నేను ఏ సంగతి అంటే తీసుకొచ్చి శేఖరరావు అనే దగ్గర తీసుకొచ్చి పడగొట్టిండు హరిబాబు. తీసుకొచ్చినాక ఏమైందంటే గిట్లా అంటే ఇక ఉండడా చేయడా అని చెప్పి మాట్లాడినాడు. కావ్యం రాయించుకున్నాడు. ఇక్కడ ఉన్న సుద్ధా 20,000 కావ్యం రాయించుకున్నారు. ఇక వచ్చినాక ఏం సంగతి అని నన్ను అడుగుతలేరు, పైసలు ఇవ్వడానికి సుద్ధా అంటున్నాడు. అంటే నా లిమిట్ అని సపోర్ట్ అయిపోయినా సార్. నేను ఇప్పుడు సుద్ధా అంటే 1,00,000 రూపాయల దాకా నాకు మీద పట్టి మొన్న పోయేది దువ్వకత్తెర పోయేది. ఇది నా ఖర్చులు వాళ్ళకి ఇచ్చిన పైసలు. ఇప్పుడు కాగితం రాయించుకున్నారు, మేము ఇసే పెట్టమాట వానికి ఇల్లు ఉందట అమ్మన్న గట్టలు అని చెప్పి మాట్లాడుతున్నాను. ఇద్దరు దయచేసి మా గురించి ఏదైనా మాకు ఏదైనా ఉపాధి కానీ ఏది కానీ కల్పించగలుగుతాను. నేను బిడ్డ సార్, ఉన్నోని కాదు సార్, నేను ఒక బిడ్డ. నాకు అక్కడ వంటలు ఇది చెప్పండి, మైక్ దగ్గర తీసుకోండి. దుబ్బకథ తీసుకొని వంటల కాడ దూరిచ్చిండు. ఆ వంటల కాడ పరిస్థితి మంచిగా లేదు, అన్నం లేదు, ఏది లేదు, నీళ్ళు లేవు. ఘోరమైన సేవ చేసింది సార్. ఆ 15 రోజుల కాడ చెవి దగ్గర పాడ. ఇక ఆయన దగ్గర తీసుకొని వచ్చి తిట్టుకొని కాయలు రాయించుకున్నాడు. ఇక నన్ను ఇంతవరకు అడుగుతూరు ఒకసారి ఇయ్యాడు అంటున్నాడు, ఇల్లు అమ్ముకొని ఇవ్వాలి, అది అమ్మాలి, ఎవరైనా లంచపొడు కన్నాడు. ఇక ఎన్నో అన్నాడు సార్. ఇక మనుషులే చెప్పండి చెప్తున్నాడు. ఇక ఎన్నో అన్నాడు, అవ్వ అన్నాడు, ఎన్నో మాటలు మాట్లాడి అక్కడ.
అక్కడ ఎవరు సాక్ష్యం లేకుండా అయిపోయినా ఒక్కని అయిపోయినాడు. దయచేసి మా గురించి ఏదన్నా ఉపాధి కానీ ఏది కానీ సెంట్రల్ పని సెంటర్ పని చేస్తా, బ్యాండ్ పని చేస్తా, ఏదన్నా నాకు సాయం చేయగలని కోరుతున్నాను సార్. దయచేసి చింతపల్లి వెంకటేశ్వరరావు, నేను నేరేళ్ళ గ్రామం, సిరిసిల్ల మండలం. అయితే నాకు గృహకర్తలో పని ఉందని చెప్పేసి గట్టిగా నేరేళ్లలో ఇద్దరు వ్యక్తులు కాసువంటి నరసింహరావు మరియు చంద్రశేఖరరావు అనే వాళ్ళిద్దరు అక్కడ తీసుకోవడం జరిగింది. వీసా ఏంటంటే ఆగస్ట్ వీసా చాలా బాగుంటుంది, వరకు 2,20,000 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత జనవరి 16 నాడు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏ షాప్లో కానీ ఎక్కడైనా పని చేసుకోవచ్చు, ఎక్కడ చేసుకున్నా కూడా 40,000 నుండి 60,000 సాలరీ ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి నమ్మించాడు. నమ్మించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ డిఫరెంట్ కాను గవర్నమెంట్ ఒప్పుకోవడం లేదు. ఎక్కడ పని చేద్దామన్నా కూడా అక్కడ అక్కమ్మ పని చేయదు, మన ఐడి పని చేయదు. అక్కడ ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఫైన్ ఇస్తారు. వాళ్ళు ఏదైతే షాప్లో మనం పెట్టుకుంటారో వాళ్ళు మనం పెట్టుకున్నట్టయితే 60,000 రూపాయలు ఫైన్, 60,000 రూపాయలు ఫైన్. కాబట్టి వాళ్ళు మనకు పని లేదని చెప్పడం జరుగుతుంది. మనం ఎక్కడైనా బయట చేసుకుందామంటే బయట చేసుకోరాదు. మళ్ళీ ఈ కంపెనీ కాబట్టి కంపెనీలో మనకి ఎక్కడైనా బయట చేసుకున్నా కూడా అక్కడ గవర్నమెంట్ మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదన్నీ బాధలు పడలేక లాస్ట్కు రూమ్ లేదు, తిండి లేదు, చాలా కష్టం అనుకుంటాను. అనుభవించి నాకు లాస్ట్ మూమెంట్ ఏంటి పరిస్థితి అని వీళ్ళని అడిగితే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. 3 months దాకా ఫోన్ లిఫ్ట్ చేయాలన్నా ఫోన్ కాంటాక్ట్ లేదు. ఇక నాకు చాలా బాగా అనిపించిన తర్వాత ఇక్కడ సిరిసిల్ల మండలంలో గోపాలరావుపల్లి లింగారెడ్డి అతను ఫ్రెండ్ లాగా కలిసి మరి ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంటుంది, మరి నీకు ఎట్లా మరి టికెట్ డబ్బులు ఇస్తాను వెళ్ళిపో అని చెప్పేసి ఆయన 3 నెలలు అది తిండి పెట్టి రూమ్ అన్నీ నాకు చేసి తర్వాత టికెట్ పెట్టి పంపించడం జరిగింది. వచ్చిన తర్వాత ఏంటని అడిగితే మాకేం తెలియదు, మాకేం పరిస్థితి లేదు, మాకు మన ఏం చేసుకుని ఇష్టం వచ్చాయని చెప్పేసి మా మీద ఫైర్ అవుతున్నారు. దీని గురించి ఏం చేయాలో అసలు మాకు అర్థం కావట్లేదు, దీని గురించి మీద సజెషన్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, దాదాపు ఒక 20-25 మంది ఉన్నారు వీళ్ళ దగ్గర మోసపోయిన వాళ్ళు కూడా దాదాపు ఆల్రెడీ నేను చెప్పాను వాళ్ళకు, వాళ్ళు వస్తా అన్నారు. కాకపోతే ఇక అనుకోకుండా ప్రోగ్రామ్ అని చెప్పేసి వాళ్ళు రాలేకపోయారు. కంపల్సరీ మళ్ళీ ఏదైనా ప్రోగ్రామ్ చేసినా కూడా చాలా బాగా ఎంతమంది అయినా రాగలిగి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు ఖచ్చితంగా. అక్కడ పని చేయడానికి పోయిన వాళ్ళే, ఒక ఇతను డ్రైవర్ చేస్తాడు, ఒక ఇతను అర్బబ్ ఇంట్లో డ్రైవర్. వీళ్ళకి ఏంటంటే పక్క ఇంట్లో వాళ్ళు అక్కడ అరబ్బలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఒక మనిషి అవసరం ఉన్నాడు ఇంట్లో పని చేయడానికి, లేకపోతే డ్రైవర్ అవసరం ఉన్నాడంటే వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళే డబ్బులు ఇచ్చి టికెట్ డబ్బులు ఇచ్చి మళ్ళీ పైకి ఒక క్యాండిడేట్కు 2,000 రియాలంటే ఇక్కడ 30,000 ప్లస్ టికెట్ డబ్బులు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్కు పాస్పోర్ట్ జిరాక్స్ పంపు, నీకు ఇక్కడ పని మంచిగా ఉంది, నీకు పని చూపిస్తాము, నెలకు 10,000 రూపాయలు 8,000 రూపాయలు దొరుకుతాయని చెప్పేసరికి ఇక్కడ వీళ్ళతో 50,000 కట్టించుకొని వాళ్ళ దగ్గర 30,000 80,000 రూపాయలు ఒక మనిషి ద్వారా లాభం పొందుతారు. అక్కడ అది తెలియకుండా ఏంటంటే మనం అక్కడికి పోయిన తర్వాత విషయం అర్థమవుతుంది. మళ్ళీ పోయిన తర్వాత వాళ్ళు హరిబాబుని ఏమన్నా చక్కగా ఉంచుతారా వీళ్ళను, ఆ పరిస్థితి లేదు. వాళ్ళ కొట్టడం తిట్టడం, వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేసుకుని వెట్టి చాకిరి 24 hours బై 24 hours వర్క్ చేయడం. ఏంటని అడిగితే తిరగడ కొడతారు, తోలి ఇవ్వమంటే తోలించారు ఇంటికి. పరిస్థితి ఏంటంటే ఇంతే, మీ ఎవరు చెప్పుకోరు. అక్కడ వాళ్ళు కూడా అరబిక్ కంట్రీ కాబట్టి వాళ్ళకు కూడా అక్కడ గవర్నమెంట్ వాళ్ళకే సహకారం చేస్తుంది. మన ఎంబసీలు ఉన్నట్టే కానీ మన ఎంబసీలు ఏం కూడా పని చేయాలి. ఇండియన్ ఎంబసీ ఉందంటే జీరో. అక్కడ ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా అని చెప్పేసి దాని గురించి పట్టించుకుంటున్నారు. ఇలా మట్టుకు చాలా మంది మోసపోయి ఉన్నారు. అక్కడ ఏ కంట్రీ పోయి చూసినా కానీ ఎక్కడ కానీ దాదాపుగా తెలంగాణ వాళ్ళు మాత్రం 100లో 90% బాగా ఉన్నారు. ఎవరికైనా కరెక్ట్ పని ఉంది, నేను కరెక్ట్ పని చేసుకుంటున్నాను, కరెక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి మాత్రం ఒక్క విత్తు కూడా కనపడదు. అక్కడ పోయి సర్వే చేస్తున్నాను. ఇక్కడ నేను డిగ్రీ చేశాను సార్. డిగ్రీ చేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్ ప్రాసెస్ సర్కిల్ సాల్వ్ లేదు. ఎక్కడ పోయినా ఏం చేసినా కానీ ఏం ల్యాండ్ లేదు. ల్యాండ్ అయిపోయేసరికి ఏదో ఒకటి చిన్న టీ స్టాల్ ల్యాండ్ పెట్టుకుంటే కూడా అందులో లాస్ వచ్చింది. ఇవన్నీ పరిస్థితులు ఏందని చెప్పేసి ఏదో ఉపాధి మంచిగుంది అంటారు అని చెప్పేసి వాళ్ళని నమ్మి పోతే ఈ పరిస్థితి. శ్రీనివాస్ అనే పేరు, అందరి పేరు. అప్పుడు తుమ్మలగాని తంగలపిల్ల ఉంటున్నాడు. బతుకు నుంచి బయట దేశం పోయింది. దాదాపు 2 సంవత్సరాలు పనిచేసినాము. కరెక్ట్ డబ్బులు ఇవ్వలేకనే, అనుకున్న సాలరీ ఇవ్వలేకనే వాపస్ క్యాన్సిల్ చేసి పంపించారు. ఏంటంటే సాలరీ కరెక్ట్ ఇస్తలేదు, టైం టు టైం ఇవ్వకనే ఈ పరిస్థితి. ఏజెంట్ ఎవరే కానీ ఏజెంట్ మాట వినకపోతే చాలా లుక్సాన్ అవుతారు. అది చెప్తారు, ఇది కావాలి అది కావాలి. ఏజెంట్ చెప్తారు మీకు ఈ సాలరీ ఆ సాలరీ అంటే, కానీ అక్కడ బూటకాలు బాగున్నాయి. మీరు చెప్పింది ఒకటి ఆడ చేసేది ఒకటి. అందుకే ఎవరే కానీ ఏజెంట్ ద్వారా పోవడం చాలా లుక్సాన్ అవుతుంది. డైరెక్ట్ ఆఫీస్ అవ్వ కానీ ఇంకా వేరే ఎవరైనా పంపిస్తారు డైరెక్ట్, వాళ్ళతో పోతే ఏం కాదు. కానీ ఈ అగ్రిమెంట్ అని చెప్తారు కానీ అగ్రిమెంట్ కరెక్ట్ కాదు. ఏజెంట్ చాలా దారుణం చేస్తున్నారు. లక్షలు తీసుకుంటున్నారు. చేసేది ఎలక్ట్రిషన్ వర్క్ అండి.
నేను టీవీ డ్రెస్సింగ్ కానీ వైరింగ్ హౌస్ వైరింగ్ వాళ్ళు అంటారు ఈ పని ఆ పని చేయాలి. ఈ ఎలక్ట్రిషియన్ వర్క్ కాకుండా ఇంకా వేరే సివిల్ వర్క్స్ చేయమంటారు. తను చేసిన కరెక్ట్ టైంకు డబ్బులు ఇవ్వాలి, ఓవర్ టైం కట్టియారు. అదే ఈ రాత్రి మాత్రం కట్టిస్తారు, ఈ వరకే చేస్తారు, ఒక 8 గంటల డ్యూటీ వరకే కట్టిస్తారు. ఆ ఓవర్ టైం పైసలు కట్టియాక చాలా తప్పు పని చేస్తున్నారు. ఏదంటే మీకు ఎవరు చెప్పుకుంటే చెప్పుకోరు, అక్కడ సుల్త పట్టించుకోరండి పోలీసు వాళ్ళు. మేము ఇండిఎంఎస్ పోతే వాళ్ళు అంటారు కింద నుంచి టేబుల్ నుంచి డబ్బులు ఇస్తేనే వాళ్ళు పని అవుతుంది. ఇండిఎంఎస్ వాళ్ళతో కరెక్ట్ పని చేస్తారు. అంటే వెహికల్ పెట్టుకో అగ్రిమెంట్ కానీ ఇలా ఒక కంపెనీలో పోయి నేను దాదాపు 50,000 రూపాయలు ముందు చేశాను. 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పైసతో పోయింది. అక్కడ వాళ్ళు డాన్గా ఆఫీస్తారు దుబాయ్లో. చాలా ఎందుకంటే ఇక్కడ లేక అక్కడికి పోయి చేయడం కానీ ఇంకా తప్పించి ఏం లేదు. నల్గొండ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్. నేను గల్ఫ్ గల్ఫ్ అంటే ఒక జైలు గల్ఫ్. ఈ గల్ఫ్ వెళ్ళిన వాళ్ళు లేబర్ వెళ్తే అక్కడ చాలా ఫుడ్ ప్రాబ్లం, రోడ్డు ప్రాబ్లం, వర్కర్ ప్రాబ్లం, మరియు ఇక్కడ ఎండలు కూడా చాలా ప్రాబ్లం. మరియు ఇక్కడ చలి కూడా చాలా ఉంటుంది. వర్షాలు లేవు, 6 నెలలు 6 నెలలు వానలు అవన్నీ మోసుకొని పనిచేయాలి కాబట్టి. మరియు అక్కడ పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు చాలా గర్భ బతుకు అనేది దుర్భరమైన బతుకు. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడనే ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో ఒక రంగంలో ఏదో ఒక రంగంలో శిక్షణ తీసుకొని ఇక్కడనే పని తీసుకోవాలి. అందరికీ నేను మొదట్లో ఇక్కడే పని చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇంటర్వ్యూలో. అయితే దగ్గర ఊరు వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు చాలా బాగుంటుంది. ఇక్కడ నెలకు 20,000-30,000 సాగు వస్తుంది, మంచి జీతం ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఇక్కడ కన్నెపల్లి మాటలు చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ నేను 2,20,000 పెట్టి పోయినాను. జనవరి 16th నాడు వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత అక్కడ 5 months దుర్బలమైన పరిస్థితి, చేస్తున్నట్టు పని లేదు, అక్కడ పెట్టుకున్న వారు లేదు. ఏంటంటే అక్కడ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావడానికి కూడా కష్టసాధ్యం. రావడానికి టికెట్ అవ్వదు. ఏంటంటే ఊరు వాళ్ళు అంటే వాళ్ళు ఫోన్ ఫ్రీ ఉండేది. 3 నెలల దాకా ఫోన్ కాంటాక్ట్ లేదు. సరే ఫోన్ చేయాలనుకుని వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి నన్ను తీసుకుంటుంది. ఇక్కడ వేరే పరిస్థితుల్లో కూడా 2,00,000 పెట్టేసి మన పరిస్థితి ఏంటి, నేను ఏం చేయడం అని అడిగితే నీ దిక్కులతోటి చెప్పుకో, నీకు ఎవరు చెప్పుకుంటో వాళ్ళని చెప్పుకో, నేను తీసుకున్నాను అయిపోయింది నువ్వు పని అంటే అన్న తర్వాత విధిలేని పరిస్థితుల్లో తిరిగి రావడం కూడా వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలని కూడా అర్థంగా పరిస్థితుల్లో ఉంటుంది. ఈ అవకాశం వచ్చానికి ధన్యవాదాలు. నా పేరు నేను ఫస్ట్ ఒక ఇక్కడ బస్ తీసుకొని మోసం చేసేది. అప్పుడు 1,00,000 నేను మోసపోయాను. మళ్ళీ నేరాలతో ఒక వ్యక్తి 2,00,000 తీసుకొని 1,00,000 మోసం చేసేది. ఎందుకంటే ఇట్లా కొంతమందిని మోసం చేసుకుంటారు. దయచేసి మా అందరికీ రాసే మాస్టర్ నేల కత్తెరేసుకొని సూపర్ మార్కెట్ అని చెప్పి వేరే రూమ్ కరెక్ట్ లేదు, ఫుడ్ కరెక్ట్ లేదు, పట్టించుకున్న నారాయణ కూడా రెస్పాన్సిబుల్ లేదు. ఇక్కడ ఇన్కరెన్స్ పైగా ఉంటే అక్కడ ఇన్కరెన్స్ పైగా అక్కడ తీసుకొని ఇట్లా ఎంతమందిని నష్టం చేస్తే పొద్దున పేదల పరిస్థితి అంటే ఇక పైసలు కూడా ఇక వర్క్ అయితే కూడా సరిగా నడవలేదని చెప్పి నడుతున్న మధ్య ఒక 10 రూపాయలు చెప్పి ఒక మనుషులు చెప్పినట్టు సరేగా మీరు నాకు నేను నిజం అప్పేస్తా అంటే ఎన్ని వరకు ఏమైనా నేను చెప్పడం 8 వరకు అని చెప్పింది. సరే ఏ పని చేస్తామని అడిగితే నాకంటే ఎలక్ట్రీషియన్ వేరే ఏ వర్క్ వేరే డ్రైవింగ్ అంటే నాకు ఇక్కడ డ్రైవింగ్ సహాయం చేయాలి. అంకర్ కావాలి అని చెప్తే అంకర్ ఏం చేయాలంటే సూపర్ మార్కెట్లో వర్క్ చేయాలంటే సరే వాటికి ఇదివరకు నేను దుబాయ్ వెళ్ళాను. సూపర్ మార్కెట్ అంటే ఎట్లుంటుంది ఏం చేయాలి తెలుసు. ఈ బిల్డింగ్ సెక్షన్లో ఉంటే కొంచెం హార్డ్ ఉంటుంది, ఈ కష్టం ఏంటంటే సూపర్ మార్కెట్ మధ్యలో ఉందని చెప్పి సరే అని ఒప్పుకొని 2 లక్షలు
పోయిన తర్వాత ఏమన్నా ఇక్కడ సూపర్ మార్కెట్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళినాక టిఫిన్ సెక్షన్ లేదు, లోడింగ్ అన్లోడింగ్ అన్నట్టు. సరే అట్లయినా భరించుకున్నా, డబ్బులు చేస్తే డబ్బులు చేయడం. ఇది ఎన్న తీస్తారు ఏం చేయాలంటే 3 నెలలకు ధరిస్తాం, 4 నెలలకు ధరిస్తాం సరే అని చెప్పి నేను 3-4 నెలల దాకా వర్క్ చేసుకుంటే నా పరిస్థితి ఏం కావాలి, నా భార్య కూడా ఏం కావాలి, నేను ఎవరికి చెప్పుకోవాలి. ఇది ఏం చేయాలంటే వచ్చిన వారికి నేర్చుకోవాలి. మరి ఏం చేసుకొని తగలాగా ఎవరికి చెప్పుకోవాలి అక్కడ. సరే ఆయితానే కానీ 3 నెలలు అయితే 3 నెలలు. సరే ఆ 3 నెలల దాకా వర్క్ చేసిన డబ్బులు ఇవ్వలేదు. లాస్ట్కి అయితే తీసుకొచ్చింది అదే కొట్టి పెట్టాడు. నా ఖర్చు కూడా పైసలు ఇవ్వలేదు. అన్నీ నేను ఇక్కడ తీసుకెళ్ళా ఇండియా పైసలు అవి వినిపించుకొని ఖర్చుకెళ్ళ తీసుకున్నాను. గిరిజేంద్రం అని చెప్పి మన బాధ్యత అనిపించినాడు. మనం తీసుకున్న మనం అడిగితే నీ తలరాట అని చెప్పి ఏం చెప్పాలి. ఇది నా పరిస్థితి. డబ్బులు అయితే ఎంత అమ్మాయిపోలేదు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళే కథ చేసినా మళ్ళీ ఇక్కడ చాలా పెట్టుకున్నాం పైసలు. ఇట్లా చాలా ఉండటం ఉన్నది, మంచిగా ఉన్నది. 4 ఏళ్ళు తీసుకెళ్ళాలి అంతర్వాటి ఒక్కనే ఇట్లా అని చెప్పారు. ఎవరికి ఏం చెప్పలేదు. సపరేట్గా చదువు మధ్య పని చేసాం. జీతం కూడా బాగా జీతం కానీ సంవత్సరం చేసాం. ఆరోగ్యం బాగాలేకపోతే రిటర్న్ పంపి టికెట్ పైసలు మామూలుగా లేకపోతే టికెట్ పైసలు పంపించారు. చాలా మార్చి జిమ్మగా తీసుకున్నాను. 2,000 గవర్నమెంట్ ఇక్కడ 32,000 పంపించారు. వాళ్ళు పంపించిన వాళ్ళ టికెట్ కూడా పంపించి జగన్ లేకపోతే మనం ఇట్లా నష్టం తీసుకోవాలి. అందుకే రిజల్ట్ కూడా నమ్మదు. ఇక్కడ కూడా చెప్తున్నా 10,000 చేస్తారు. ఈరోజు సిరిసిల్లో ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ గర్ల్ నేను 2 కంట్రీస్ వెళ్ళినప్పుడు ఎక్కువగా కరీంనగర్ వాళ్ళందరితో అసలు గర్ల్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి, అక్కడ వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను అనే విషయాలు కూడా చేసేసాను. తల్లిదండ్రులతో మాట్లాడే విషయాలు తెలుసుకున్నాను. అలాగే మాట్లాడాలని ఫీడ్బ్యాక్ తీసుకోండి. దయచేసి మీరు అందరూ కూడా మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మా వాళ్ళకి ఇస్తే మీ అందరూ కూడా థ్యాంక్ యూ. ఈ అవకాశం నుంచి ఆర్గనైజ్ చేసిన ధన్యవాదాలు. ఈ వెన్యూ ఇక్కడ ప్రొవైడ్ చేసి సహకరిస్తున్న సార్, అలాగే ఇక్కడ సిరిసిల్లలో కూడా షూటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కూడా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జగన్ గారు ఈరోజు అయితే కొంతకాలం ఒక మంచి ఉద్దేశంతో ఎవరికి ఇబ్బంది కాకుండా ముందు ఎవరు కూడా మోసపోకుండా ఒక మంచి కాన్సెప్ట్ అనేటువంటి సినిమా చేస్తూ ఒకే రోజు అందరినీ సమస్యలు స్పందిస్తారంటే ఒక మాట ఉండడం వల్ల ఈ కార్యక్రమం ఒక ప్రెస్ మీట్ లాగా నిర్వహించుకొని నెక్స్ట్ మళ్ళీ క్షేత్ర స్థాయికి పర్యటన చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఎవరెవరు మోసపోదు ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు ప్రయత్నించడం అయితే వర్కులు బాగుపడతాయని అక్రమాన్ని ఎవరు పట్టించుకోక అన్నం లేక నీరు లేక అలమటిస్తూ ఉండడానికి షెల్టర్ లేక అవసరం పడుతుంది. మళ్ళీ రావాలంటే మళ్ళీ దగ్గర అక్రమంతో చేసి మళ్ళీ మన భారతదేశానికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత చేసిన ఫ్యూచర్ భార్య పిల్లలకు సరైన న్యాయం చేయక వారందరినీ మానసిక సంఘర్షణ ఉన్న ఈ
ప్రతి విషయాన్ని మన తెరకెక్కించేది ఆలోచన ఉండదు. దానికి వాళ్ళిద్దరు వచ్చి మన పిల్లలు బాగుంది నెక్స్ట్ ఇబ్బంది ఏంటి అని క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు. రెండోసారి అందరూ తప్పకుండా అందరికీ మేలు జరిగే విధంగా ఉంటుందని నేను భావిస్తూ తప్పకుండా మనకి ఈరోజు సర్వీస్ ఇచ్చిన మన మోడల్ గారు మా వెంకటరావు గారు దీన్ని ఇప్పటికీ చేతితో మాట్లాడుతున్న మా గుర్తు వెంకటరావు గారు ఇప్పటికీ మా మోడల్ గారు పరిస్థితి నా పిల్లలకి ఇబ్బంది నాకు దేవుడు చెప్పడం జరిగింది. అంటే సండే ఇబ్బంది కలగక అలాంటి సరైన అవకాశం ఇచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ డెఫినెట్లీ మీరు వచ్చిన సేమ్ విజయవాడ చెప్పారు. సేమ్ విజయవాడలో డెఫినెట్లీ ఏముగా షేర్ చేసుకుంటారు చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి రకరకాల మీ యొక్క విషయాన్ని బట్టి సేవలు పర్సనల్గా మాట్లాడి ఎవరైతే ఏ వాళ్ళందరికీ నేను పర్సనల్గా సేవలతో మాట్లాడతాను. మీరు న్యాయ జరిగినందుకు నా ప్రయత్నం చేస్తాను. నాకు అవకాశం ఆశతో వెళ్ళిపోతారు. మంచి మనకి రావాల్సినటువంటి జీవిత చూసి తాను వెళ్ళాలని ఏ బాగుంటుందనే బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రవర్తన నేను హృదయపూర్వకంగా గల్ఫ్ బాధితుల పైన సినిమా తీస్తున్న నిర్మాతగా డైరెక్టర్గా నిర్వహిస్తున్న సునీల్ గారికి, మిత్రుడు పొన్నం రవిచంద్ర గారికి, మిత్రుడు జగన్ గారికి, మా కటవసాగ గారికి, విలేకరులకు మరియు బాధితులు మన పరిసర గ్రామవాసులు గడిచిపోయే ఇబ్బందులు అందరికీ నమస్కారం. మా సంస్థను మీరు ఉపయోగించుకున్నందుకు సంతోషపడుతున్నాము. మా సేవా కార్యక్రమమైన సంస్థ కాబట్టి ఇది కూడా ఒక సేవగానే భావిస్తూ నిజంగా కూడా నేరలకు వెళ్ళకపోవచ్చు, తర్వాత శక్తిలోకి వెళ్ళి ఇంకా కూడా ఈ ప్రచారం అంటే వాళ్ళ బాధ చెప్పుకునేందుకు చాలా నడుస్తుంది.
దృష్టికి ఏంటంటే బుధవారం పట్టినంత పేపర్లా అది కూడా కొంత పొరపాటు జరగచ్చు. దాంతోపాటు సమయం కూడా మనకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేయడం కొందరు రాకపోవచ్చు. కాబట్టి ఇటువంటి ఫిలిం తీస్తున్నందుకు మన బాధల మీద తీస్తుంది కాబట్టి మనం పరిసరాల్లో అందరం కలిసి బాగా సహకారం చేయాలి. చేసినటువంటి ఏంటంటే మన బాధలు కూడా తెలుస్తాయి. నిజంగా కూడా మనం ఎన్నుకుంటున్నాం పోవాల్సిన అవసరమా, మనం ఎవరితో మోసపోతున్నాం, మన పక్కలతోనే మోసపోతున్నాం, ఇంకొకరితో కాదు. ఎవరో పోయి కానీ ఆయన దగ్గర పోయి తల్లిదండ్రులు మనం పోయి అయినప్పుడు ఇంకా బాగా సంపాదించాలని ఆశపడిపోయి వాళ్ళ నడుపు వాళ్ళు 5 పైసలు 10 పైసలు చెప్పి అప్పు సప్పు చేసి ఈ డబ్బంతా తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి ఈ అబ్బాయిలో పోతుందని సంతోషంతో ఆందాకు పోయి అక్కడికి పోయిన తర్వాత ఆ బాధలు చూస్తుంటే అప్పుడప్పుడు పేపర్లో శవాలు ఇవన్నీ కనిపిస్తుంది కదా. నిజంగా చూసుకోవడం కూడా బాధ అవుతుంది. కాదంటే పోవాలి అనేది చెప్పేంత నాకు కూడా లేదు. ఆ కుటుంబాల పరిస్థితి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు మన దగ్గర కూడా అవకాశాలు బాగానే ఉన్నాయి. ఇలా ఒక కొంచెం శ్రమ తీసుకొని పనిచేస్తే 400-500 కూడా డైలీ దొరుకుతున్నాయి. ఈ అవకాశాన్ని కూడా మనం వినియోగించుకొని ఇక్కడ కొరత లేకుండా చూసుకుంటే కూడా మనకే మంచిది. అది కూడా ఒకసారి అన్ని గ్రామాలకు తెలియాలంటే ఇటువంటి ఫిలిం చూసినట్టుంటేనే అంతా తెలుస్తుంది. అంటే మనం సహకరిస్తేనే వారంతా దూరంగా వచ్చింది. మనం ఇంకా సహకరిస్తే ఇంకా దీని మీద క్లియర్గా పూర్తి విశ్లేషణగా తీయగలుగుతారు. కాబట్టి మనం అన్ని విధాలకు సహకారం చేస్తూ వారికి మా సంస్థ తరఫున చేస్తాను సిద్ధంగా మా సంస్థకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞత తెలుపుతూ సునీల్ కుమార్ రెడ్డి గారు సామాజిక స్పృహ చిత్రాలలో అట్లాగే గ్రామీణ వ్యవస్థ నుంచి సొంత ఊరు అనే చిత్రాన్ని ఆ తర్వాత యువత పెడదారి పడుతున్న నేపథ్యంలో ఆ చిత్రకథను ఒక క్రైమ్ లవ్ స్టోరీ చిత్రాన్ని రూపొందించారు. సునీల్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలోని గల్లు మెదల్ని సెలబ్రేట్ పెట్టించాలనే ప్రయత్నంతో కరీంనగర్ అక్కడ సమాజంలో నిర్మించారు. ఇప్పుడు సిరిసిల్లలో నేరుగా గల్లు పార్టీల వాళ్ళ స్క్రిప్ట్ను చాలా చక్కగా రూపొందించాలని ఈ మధ్య దుబాయ్లో వెళ్ళారు. అక్కడ సహాయపడాలని చూడడానికి ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చారు. సమయంలో ఏదో వచ్చినందుకు వాళ్ళ ఇబ్బంది ఉంది. నేను ఇక్కడ రావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ అక్కడి నుంచి కూడా కమిషనర్ నుంచి కానీ చెప్పిస్తున్నాను. వీళ్ళకి వచ్చినందుకు మనం వచ్చారంటే మనం సినిమా తీస్తే చెప్తా ఉంటారు. మాకేదో న్యాయం వచ్చారు వీళ్ళందరూ కూడా మన న్యాయం మనం తీస్తారేమో కొంచెం ఈ సమస్య ఉదయం నుంచి టీవీ చేయడం చేయడం తెరవాలి. అయినా సరే తప్పకుండా చేసుకొని నా ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తర్వాత